ఎస్సీ కార్పొరేషన్ వెంటనే పునరుద్ధరించి దళిత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే ఎస్సీ కార్పొరేషన్ వెంటనే పునరుద్ధరించి దళిత యువతని ఆదుకోవాలని ఈరోజు కలెక్టరేట్లో వివరణ సమర్పించడం జరిగింది. ప్రధానంగా 3 అంశాలు. ఒకటి, దళితుల యువతులకు, నిరుద్యోగ యువతకి ఎస్సీ కార్పొరేషన్ పునరుద్ధరించి వాటి రుణాలు ఇచ్చి ఆదుకోవాలనే ప్రధానమైన డిమాండ్. సంయుక్త రాష్ట్రం విడిపోయే ముందు కొన్ని ప్రభుత్వాలు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలో ఉన్న నిరుద్యోగ యువకులకు రుణాలు ఇచ్చి వాళ్ళ స్వయం ఉపాధికి ప్రోత్సహించేవారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశాయి. రెండోది, ఎస్సీ సప్లాన్ నిధులు మంజూరు చేసి ఎస్సీ వాడలను, దళిత పేటలను మౌలిక సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేయాలని ప్రధానమైన డిమాండ్. 21వ శతాబ్దంలో కూడా దళితులపైన కుల వ్యవస్థ అంటరానితనం కొనసాగుతుంది. దీనిపైన అలాగే కొన్ని ప్రాంతాల్లో ప్రశ్నించే దళితులపైన దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి దళితులకు అలాగే దళిత యువతకు న్యాయం చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.